హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వరల్డ్ మన ప్రయాణం. సో ఈరోజు మన ఛానల్లో గుమగుమలాడే టేస్టీ బీరకాయ తొక్కలతో చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. సో ముందుగా అయితే హ్యాండ్స్ని అయితే నీట్గా వాష్ చేసేసుకుందాము. సో మీరు కూడా బీరకాయలు ఎప్పుడైనా చిక్కినట్లయితే తొక్కల్ని అస్సలు పడేయొద్దు. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ఒక చిన్న బౌల్‌ని అయితే పెట్టేసుకుని దాంట్లోకి ఆయిల్‌ని అయితే యాడ్ చేసేసుకున్నాను. సో ఈ టేస్టీ చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. సో ఇందులో అయితే కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొన్ని ధనియాలను అయితే వేసేస్తున్నాను. సో ఇప్పుడు వీటిని బాగా వేగనివ్వండి. సో ఈ లోపల మీరు గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. సో అలాగే ఇప్పుడు ఇవైతే బాగా ఎగిపోయిన తర్వాత ఇందులోకి మనం బీరకాయ తొక్కలను అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ముందుగా నేను ఆల్రెడీ చేసిన బీరకాయ తొక్కల్ని నీట్గా కడిగేసుకుని చిన్న పీసెస్గా కోసుకున్నానండి. సో వాటిని అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. సో ఇప్పుడు వీటిని బాగా మగ్గనివ్వాలి. మగ్గేటప్పుడే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపును అయితే యాడ్ చేసేసుకోవాలి. సో నేనైతే యాడ్ చేసేసాను. సో వీటిని బాగా మగ్గనివ్వండి. సో ఇలా మగ్గిన తర్వాత వీటిలోకి మీ ఇంట్లో కనుక కొబ్బరి తురుము ఉన్నట్లయితే యాడ్ చేయండి. కొబ్బరి తురుము అనేది ఇక్కడ ఆప్షనల్ మాత్రమే. మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదా యాడ్ చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. కొన్ని కరివేపాకు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. సో ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే కింద పెట్టుకోండి. సో ఇప్పుడు 5 మినిట్స్ చల్లనివ్వండి. చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోండి. సో ఇప్పుడైతే ఈ విధంగా చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఎప్పుడైనా చట్నీ చేయాలని ఇంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ లేకపోతే కేవలం బీరకాయ తొక్కలతోనే చట్నీ చేసేయచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా ఈసారి బీరకాయలు కోసేటప్పుడు తొక్కలు మాత్రం పడేయొద్దు. బాయ్ ఫ్రెండ్స్.